క్రిస్మస్ మీద లేకుంటే వేరే పండగల మీద గౌరవం కాదు, ఎప్పుడు ఎంత వేగంగా ఇతరులని నాశనం చేయాలన్నదే. కొంతమందికి ఈవేళ ఆదివారం కాకపోతే బాగున్నాం, వెళ్ళి పని పట్టేద్దును, ఓ పని చూసేద్దాను. దేవుడు హెచ్చరిస్తున్నాడు సుమా. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనమే వినిపించుకోము, మనమే మాట వినం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నా మాట వినినా ఎంత బాగుండును. ఇశ్రాయేలు ప్రజలు, ఈ నా బిడ్డలు నా మాట వినిపించుకుని ఉన్నట్లయితే బాగుండేటిది, ఎంత బాగుండేటిది. కొంతమంది అంటే మేము బాగానే ఉన్నామండి, ఇంకా బాగుండి వస్తుంది బ్రతుకులు. పూర్తిగా వినం, సగం సగమే వినిపించుకుంటాం. మనకు నచ్చితేనే వింటాం, మనకు నచ్చిందే వింటాం, మనకు కావాల్సిందే వింటాం. దేవుడు అనుకున్నది, దేవుడికి కావలసింది, నీకు మంచిది అనుకున్న దానికి నువ్వు శ్రద్ధ వహించకపోతే అవకాశం కోల్పోతూ ఉంటావు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. కళ్ళు మూసుకుని ఒక్కసారి సిలువలో మరణించినటువంటి యేసయ్యని భక్తిపూర్వకంగా, నా యేసయ్య మీరు నా కోసమై మరణించారు, నిజానికి నేను చావలసింది, ఆ మరణం నాకు రావలసింది, నాకు రావలసిన శిక్ష నీకు వచ్చింది. నీ ప్రేమ అమూల్యమైనది, అవధులు లేనటువంటిది. నేను భరించలేనని నా బాధలన్నీ నీవు భరించావు. నన్ను క్షమించావు, తండ్రితో నన్ను ఐక్యపరిచావు. దీనుడివై అష్టభాగ్యాలు అన్నీ కూడా నీవు పాటించి నా కోసమై తండ్రికి సంపూర్ణ సమర్పణ చేసి ఉన్నావు. తండ్రి స్తోత్రం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకు బ్రతకాలనుకుంటున్నా? ఇంకా చదువు అయిపోలేదేనా, పెళ్ళి కాలేదేనా, ఇంకా ఏదో సాధించాలి, ఇల్లు కట్టాలి, ఇంకా ధనం పిల్లలకి ఇంకా చాలదనా? మరి ఆమె ఇంకా బ్రతుకున్నారో లేదు తెలియక ఒకసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఆమె వచ్చి, ఫాదర్ గారండి ధనం సంపాదించినందుకు ఇప్పుడు బాధపడుతున్నానండి అన్న. అదేంటమ్మా, అందరేమో డబ్బు లేదని బాధపడుతుంటే డబ్బు సంపాదించినందుకు నువ్వు బాధపడుతున్నావు? అవును ఫాదర్ గారు, ఎందుకంటే డబ్బు లేకపోతే మా అమ్మని ఎవరు నేను చూసుకుంటాను, మా నాన్న మేము చూసుకుంటాం అన్నట్టుగా అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ధనం ఎక్కువైపోవడంతో దాన్ని ఎలా పంచుకోవాలో వాళ్ళందరూ కూడా అశాంతితో ఉన్నారు. వాస్తవం కదా? డబ్బు లేని వాళ్ళేమో అయ్యో అనుకుంటున్నారు, కానీ డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా బాధలు ఉంటాయి.